వీళ్ళు ఇప్పుడు మరి ఎలక్షన్ టైంలో ఎంటర్ అయ్యారా అనుకోవచ్చా, లేకుంటే ఇది ఎవరన్నా వెనుకుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ముందుగా మీ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఛానల్ ప్రేక్షకులకు అందరికీ మీకు నమస్కారాలు. అయితే శ్రీనివాస్ గారు, మీరు చూడండి, ఇప్పుడు ఎన్నికలు అనేటివి దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ అనేకమైన వార్తలు తీసుకొస్తున్నాం. మీరు ఇప్పుడు జరిగిన చర్చనే ఒకసారి చూస్తే ఎట్లయితే ఆలోచన ఉంది అంటే, రెండు పార్టీలు కూడా, ఈయననేమో ముస్లిం వ్యతిరేకమని, వాళ్ళకేమో నేషనల్ ముస్లిం కాంగ్రెస్ పార్టీ ఏదో వ్యతిరేకం అని చెప్పడం లేదు. అంటే ఒక ఆయన పరిపాలన చేసినప్పుడు గతంలో చూస్తే హైదరాబాదు అశాంతిమయమైన పరిస్థితి, కర్ఫ్యూల పేరు మీద, లేకుంటే 144 సెక్షన్ల మీద, ఎవరైనా అమాయకులు మార్కెట్కి వస్తే కూడా తిరిగిపోలేని పరిస్థితి లోపల ఎవరెప్పుడు వస్తారో, ఎప్పుడు ఇదవుతుందో, ఎప్పుడెక్కడ కొట్లాట్లు అవుతాయో, ఎప్పుడు కర్ఫ్యూలు పెడతారో అనే పరిస్థితి మనం గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చూసినాం. ఈరోజు చూస్తే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ ఎజెండానే ఇది అన్నట్లు ఈ విధంగా ఒక మతాన్ని ఒక ఆయన ప్రోత్సహిస్తాడు, ఒక ఆయన వ్యతిరేక. అంటే మీరు తిట్టినట్టు ఉండాలి, మేము కొట్టినట్టు ఉండాలి, మీరు తిట్టినట్టు ఉండాలి, మనము ఇద్దరమే ఉండాలి తప్ప వేరే లేరు. ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఒక్కటి ఏమంటున్నా అంటే, ఎన్ని అయితే ఇంతవరకు సర్వేలు వచ్చినాయో, సర్వేలు చాలా క్లియర్గా చెప్తున్నాయి కదండి. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ 5 to 6% ఎడ్జ్లో ఉన్నది. ఇంకా కూడా తటస్థులు ఎవరైతే 8-9% ఉన్నారో, ఆ 8-9% కూడా వాళ్ళ మనోభావాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాయి అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళు కూడా తిరుగుతున్నారు, వీళ్ళు కూడా ముగ్గురం తిరుగుతున్నాం. ప్రజలలోకి వెళ్ళే స్పందన కూడా మనకు తెలుస్తూ ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ఏ పార్టీకి ఏ విధంగా ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే బీజేపీ పార్టీని టార్గెట్ చేసి మీరు మేమే కొట్లాడినట్టు ఉండాలి అనే దాని మీద చాలా క్లియర్గా అర్థమైతే ఉన్నది. బీజేపీ పార్టీ ఎలా అక్కడ ప్రచారాన్ని కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంచుమించు కనిపిస్తలేరు కూడా. వాళ్ళకు రేపు పొద్దున 14 తారీఖు నాడు చూస్తే వాళ్ళకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉన్నది. కానీ కాకపోతే మీదికెళ్ళి ఏమంటున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ అసలు లేనే లేదు, పోటీలో లేదు, బీఆర్ఎస్ తప్పుకున్నది అని చెప్పి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా మాట్లాడితే, కేంద్ర మంత్రి స్థాయిలో ఆయన మాట్లాడి ఈ రోజు కాడికి వచ్చినప్పుడు ఒక ఆడపడుచును 25 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఆమె అన్ని రకాలుగా ఆయన అఫిడేవిట్లో ఉన్న తర్వాత రకరకాల ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా, అందుకే నాకు మాకు చిన్నతనంలో చెప్తుండ్రి, రాజకీయాలు అంటే అసలు ఏ విధంగా కూడా మంచి వ్యక్తులు నచ్చేటోళ్ళు కాదు. మళ్ళీ అదే మొదలవుతున్నది. మనం అదే చూస్తున్నాం. కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద కూడా పంచాదులు పెట్టుడు, భార్య భర్తలకు పంచాదులు పెట్టుడు, అత్త కోడళ్ళకు పంచాదులు పెట్టుడు, కన్న బిడ్డలకు పంచాదులు పెట్టుడు. దాంట్లో భాగంగానే ఈ రోజు తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అండి అది. వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు లీగల్గా పోతారు, ఎన్నో రకాలుగా జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా ఏంటి అంటే, వాళ్ళు ఎంతవరకు పోయిందంటే అసలు విడాకుల వరకు కూడా పోతే విడాకులు రిజెక్ట్ అయినాయి అంటున్నారు. అది ఏ పరిస్థితులు అయినాయి, ఎందుకు అయినాయి, లేకుంటే అతని కుమారుని పేరు ఇంటి పేరే పెట్టలేరు, ఆ ఇంటి పేరు వేరే పేరు పెట్టడానికి ఏం కారణమైంది, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉన్నాయి, ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉన్నాయి. వాళ్ళు అది పర్సనల్ మ్యాటర్, కుటుంబ సమస్య. కానీ ఈరోజు రాజకీయాలకు తీసుకొని వచ్చి టైంపాస్గా కుటుంబాన్ని బయట పెట్టడం, హైదరాబాద్లో ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం. అందుకే నేను అంటున్నది ఏంటంటే, సెక్యులర్ భావాలు కలిగిన ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఒకటి. రెండవది ఏమంటున్నారు శ్రీనివాస్ గారు అంటే, మీరు వాళ్ళకిద్దరు బాగా టైం ఇచ్చారు, మాకు కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే మా నాయకులు ఎక్కడ ప్రస్తావన జరిగినాయి,
ఎక్కడ మేము ప్రజలలోకి వెళ్ళి క్యాన్వసింగ్ చేసినా మా ఆది నాయకుడు కేటీఆర్ గారి కాడికి వెళ్ళి, కేసీఆర్ గారికి వెళ్ళి, హరీష్ రావు గారి కాడికి వెళ్ళి కూడా మా వరకు, మా కింది వరకు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కొరకు మేము మాట్లాడే భావాలు కలిగి మేము వెళ్తున్నాం. కానీ మతం తోపెట్ల పెట్టుకున్నాం, లేకుంటే చర్చెట్ల కట్టినరు, ఈ డిజైన్ తో కట్టే లేకుంటే అట్లా ఏది లేకుంటే వీళ్ళు ఉండాలన్నా పోవాలన్నా అంటే ఓన్లీ మతం మీద రాజకీయాలు చేయాలని చెప్పి రెచ్చగొట్టే విధానంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది సరైంది కాదు, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యవంతమైంది కాదు. ముఖ్యమంత్రి స్థాయి లోపల ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అంటున్నారు. నేను ఒకటేమంటున్నా, ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ సభ్యుడు కూడా మేనిఫెస్టో చూపడం జరిగింది, నా చేతిలో కూడా మేనిఫెస్టో ఉన్నది. ఒకటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు ప్రకటించారండి ఆ రోజు. యూత్ కూడా ఒక డిక్లరేషన్, అది స్పెషల్లీ హైదరాబాద్. దీంట్లో ఫస్ట్ రాష్ట్రాన్ని ఏమన్నారు అంటే కాంగ్రెస్ ఆయంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా, అంటే నిరుద్యోగులు అనేది లేకుండా రహితంగా మేము రాష్ట్రాన్ని స్థాపిస్తాం, రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం, రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తాం అన్నారు. ఇలా నిరుద్యోగులు లేరా అంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇంకొక మాట శ్రీనివాస్ గారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది రేవంత్ రెడ్డి గారే అనలే, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రకటింపజేశారు. అందుకే మళ్ళీ ఇంకా అందులోనే ఇంకొక మాట ఏంటంటే మేము వస్తేనే 3 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడైతే ఖాళీలు అవుతాయో ఎంబడే మేము చేస్తామన్నారు. ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళకి ఎంబడే చెక్ ఇస్తామన్నారు. ఇవాళ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అన్నము రామచంద్రాన్ని మొత్తుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏవి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. నిరుద్యోగులు మళ్ళా వాళ్ళు ఏదైతే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళినరో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండ్రు, వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు, వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎన్నికలతో చూడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. ఏదైతే ఏది ముందొకటి వెనుకొకటి తెరంక రాజకీయాలు నడిపించకూడదు. ముమ్మాటికి నేను చెప్తున్నది ఏంటంటే 14 నాడు మళ్ళీ మీరు చర్చ పెట్టండి, మనమే కూర్చుందాం. చాలా క్లియర్ గా నేను చెప్తా ఉన్నా, 14 రోజు ప్రకటించబోయే అంటే కౌంటింగ్ చేయబోయే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రథమ స్థానంలో గెలుపొందుతున్నది, బీజేపీ పార్టీ చివరి స్థాయిలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇంకెన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డా, ఎన్ని కుటుంబ కలహాలను పైకి తీసుకొచ్చినా, ఆ ఆడపడుచు మీద, ఆ కుటుంబం మీద ముఖ్యమంత్రి గారు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా ప్రజలు తెలివిపరులు, జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిపరులు, తెలంగాణ ప్రజలు తెలివిపరులు. అందుకే మేమేమంటున్నామంటే ఆ రోజు కూడా ఏంటంటే ఒక్క ఓటేయండి 2 రాష్ట్రాలు ఇస్తామన్నారు. వాళ్ళు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కాకినాడ తీర్మానం కాకినాడ తీర్మానంలో వాళ్ళు బ్రహ్మాండంగా తీర్మానం చేశారు, మీరు తెలంగాణ నుంచి ఒక్కోటేయండి, ఇది మా పార్టీ ఆలోచన, మా పార్టీ విధానం, ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అన్నారు. దాన్ని తుంగలో దొక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణను వెనకకు తీసుకుంటే కూడా ఓకే నాగేంద్ర గారు ఒక నిమిషం, గట్టు మీద నిలబడి తెచ్చుకున్నది ఏ విధంగా అవుతుందో ఇప్పుడు కూడా వీళ్ళు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఎన్ని రకాలుగా చేసినా కూడా, ఎన్ని అపవిత్రమైన కలయికలు అయినా కలిసినా కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. రైట్, ఓకే నాగేందర్ గారు ఒక నిమిషం. శివకుమార్ లాల్ గారు